హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలోనికి చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క సమయంలో లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. లూకా సువార్త 17వ అధ్యాయము 5, 6, 2 వచనాలు. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటమని చెప్పబడినప్పుడు అది మీకు లోబడును. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమ కలిగిన యేసుక్రీస్తు రాజా, నీ పాదాలకు స్తోత్రములయ్యా. దేవా, ఈ సమయంలో నీ ప్రియబిడలమైన మేము నీ సన్నిధానంలోనికి వచ్చాము. నీ దాసునిగా నిలబడి కొద్ది నిమిషాలు నీ వాక్యమును చేరి వచ్చిన బిడ్డలకు అందించాలని ఆశపడుతున్నాను. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి చేరి వచ్చిన బిడ్డలకు నీ వాక్యమును అందించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్త 17వ అధ్యాయము 5, 6 వచనాలను మనం చదివాం. ఈ 5, 6 వచనాల యొక్క పరిస్థితి ఏంటంటే, యేసు ప్రభువుతో శిష్యులు మాట్లాడుచున్న మాట ఏమిటనగా, శిష్యులు అడుగుతున్నారు, యేసు ప్రభువును మా విశ్వాసమును వృద్ధి పొందించమని. ఈ యొక్క శిష్యులకు యేసు ప్రభువు దగ్గర వారి విశ్వాసమును వృద్ధి పొందించమని ఆలోచన లేకుంటే కోరిక ఎందుకు వచ్చింది? ఈ 17వ అధ్యాయము 1 నుండి ఈ 4 వచనాల వరకు చదివితే ఇక్కడ దేవుని రాజ్యమును గూర్చి లేకుంటే దేవుని యొక్క పనిని గూర్చి వచ్చే అభ్యంతరాలు లేకుంటే ఆటంకాలను గూర్చి ప్రభువు చెప్పాడు. శిష్యులతో ఏమి చెప్పాడంటే, అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, అంటే సాధ్యమైన పని కాదు. అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. దేవుని మందిరము విషయములో, దేవుని పని విషయములో ఖచ్చితంగా అభ్యంతరాలనేవి వస్తాయంట. అంటే ఎవడో ఒకడు దేవుని పనికి వ్యతిరేకముగా లేచి దేవుని పనిని చెడగొట్టడానికి ప్రయత్నము చేస్తాడంట, దేవుని పనిని ఆటంకపరుస్తాడంట. ఇది సాధ్యము కాదమ్మా, అసాధ్యము అని ప్రభువు చెప్తున్నాడు. అంటే ఇవి సహజంగా భూలోకములో వస్తాయి. కారణం ఏంటంటే, వాడి తండ్రియగు అపవాది సంబంధి అని బైబిల్ చెప్పుచున్నది. అంటే దేవుని కార్యములను చెడగొట్టువాడు, దేవుని పనిని చెడగొట్టువాడు భూలోకములో ఉన్నాడు కనుక వాడు దేవుని పని విషయములో లోకములో కొంతమందిని ఏర్పాటు చేసుకొని దేవుని పనిని ఆటంకపరుస్తాడంట. కానీ అభ్యంతరాలు రాక తప్పవు, కానీ అవి ఎవరిని వలనైతే సంఘానికి వస్తాయో వాళ్లకు శ్రమ అనేది బైబిల్ చెప్పుచున్నది. నిజముగా యేసు ప్రభు కాలములో శాస్త్రులు పరిసయ్యులు వచ్చారు, సద్దూకయ్యులు వచ్చారు. ఆయనను భయంకరముగా విసిగించారు.
యేసు ప్రభువును విసిగించిన యూదులు, లేకుంటే ఇజ్రాయేలీలు, లేకుంటే వారిలో శాస్త్రులు ఎంతవరకు వారు శ్రమల పాలవుతూనే ఉన్నారు. ప్రభువు చెప్పిన మాట ఎప్పుడూ ఎన్నటికి తప్పిపోదు. అభ్యంతరములు దేవుని పని నిమిత్తము రాక తప్పవు, కానీ అవి ఎవరి వలన వస్తాయో వాళ్లకు ఖచ్చితంగా శ్రమలనేవి వస్తాయి అన్నాడు. మోషే కాలములో ఎబ్రనే వాళ్ళు లేశారు, కోరహు, దాతాను, అబీరాములనే వాళ్ళు లేశారు. ఇలాగ ఒక్కొక్క లిస్టు చెప్పుకుంటా పోతే పరిశుద్ధ గ్రంథంలో దైవ సేవకులైన వారికి, ప్రవక్తలైన వారికి, మన పితరులైన వారికి, ఇంకా చెప్పాలంటే ఆ యొక్క అపోస్తులకు ఆటంకాలు లేకుంటే అభ్యంతరాలు తప్పటము లేదు. వారు దేవుని సత్య సువార్తను ప్రకటించారు, దానికి వీరు ఆటంకమర్చారు. అయితే చివరికి శ్రమల పాలైనట్టు కూడా మనము చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు అన్నాడు, ఎవని వలన ఈ సంఘమునకు లేకుంటే దేవుని పనికి అభ్యంతరాలు వస్తాయో వారికి ఖచ్చితంగా శ్రమ అని ప్రభువు చెప్పగానే ఈ మాటలు విన్నటువంటి శిష్యులు అంటున్నారు, అయ్యా మా విశ్వాసమును నువ్వేం చేయమన్నాడు? అభివృద్ధి చెయ్యి, విశ్వాసాన్ని అభివృద్ధి చెయ్యి. నిజము ప్రియమైన దేవుని బిడ్డలారా, భూలోకములో ఉన్న దేవుని పిల్లలమైన మనము, లేకుంటే క్రైస్తవులమైన మనము మన విశ్వాస విషయంలో ఖచ్చితంగా ఒక గ్రహింపు కలిగి ఉండాలి. ఒక చిన్న మొక్కను మనము నాటినప్పుడు ఆ మొక్కను ప్రతిరోజు మనము గమనిస్తాము. ఎండిపోయినట్టుంటే అయ్యో ఇది ఎండిపోతుంది, నీరు సరిపోలేదు అని నీరు పోస్తాము. వాడుబడినట్లుంటే అయ్యో దీనికి ఏదో తెగులొచ్చిందే, ఒక మందు వేయాలి అని ఆలోచిస్తాము. అలాగనే మన విశ్వాస జీవితాన్ని కూడా ప్రతినిత్యము ఆలోచించాలి. మన విశ్వాస జీవితము కూడా ప్రతినిత్యము గమనిస్తూ ఉండాలి. మన విశ్వాస జీవితము దిగజారుతుందా? మన విశ్వాస జీవితము సన్నగిల్లిపోతుందా? మన విశ్వాసములో ఏదైనా తేడా వస్తుందా? మొదట క్రీస్తు యొద్దకు వచ్చిన మనము ఆ మొదటి విశ్వాసము ఈరోజు ఎలాగుందని అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను రాజు అంటాడు, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత ఆ తైలమంతయు చెడు వాసన కొట్టును అన్నాడు. అంటే అర్థమేంటి? విశ్వాసం అనేది మనలో పరిపూర్ణముగా ఉన్నా ఏదో ఒక అనుమానము, ఏదో ఒక చెడు ఆలోచన, చెడు బుద్ధి మనలోనికి వచ్చినప్పుడు ఆ దుష్టత్వం అనేది మనలోనికి చేరి ఆ పరిపూర్ణమైన విశ్వాసాన్ని పతనము చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయములో వాక్యము వింటున్న నీవు నేను ప్రభువారిని శిష్యులు అడిగటము కరెక్టేనని నేను ఆలోచిస్తున్నాను. అయ్యా మేము భూలోకములో ఉన్నాము, శరీరములో ఉన్నాము, అపవాది కాపురం ఉన్న స్థలాలలో మేమున్నాము. మా కంటితో చూసేదాన్ని బట్టి కానీ, మా చెవితో వినేదాన్ని బట్టి కానీ, ఏది ఏమైనా మా విశ్వాసములో ఒకవేళ లోపం అనేది వస్తుందేమో. కాబట్టి మా విశ్వాసాన్ని ఏం చేయమన్నాడు? అభివృద్ధి చెయ్యమంటున్నాడు. చూడండి, నిర్గమకాండము
14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ప్రియులారా, మీరు గమనించండి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశములో నుండి మోషే ద్వారా బయటికి తీసుకొని వచ్చినప్పుడు వారికి ఎర్ర సముద్రము అడ్డం వచ్చింది. ఈ ఎర్ర సముద్రము అడ్డము రాగానే వీరందరూ ప్రజలు భయపడిపోయి మోషేకును దేవునికిని విరోధముగా వాళ్ళు మాట్లాడుతున్నారు, సనుగుతున్నారు, గొరుగుతున్నారు. ఏమని తెలుసా? మోషే, ఐగుప్తు దేశములో మాకు సమాధులు లేవని ఇక్కడికి నీవు తీసుకొని వచ్చావా అని. ఇప్పుడు మోషే అంటున్నాడు, భయపడవద్దు, దిగులు పడవద్దు, దేవుడు మీకు కలుగజేసే రక్షణను మీరు నిలుచుండి హల్లెలూయా, 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 దేవుడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఓరకనే నిలుచుండి చూడండి అని ఏమన్నాడు తెలుసా? యుద్ధము మీరు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము మీరు కాదు, యుద్ధము దేవుడు మీ పక్షమున జరిగిస్తాడు. మనం ఏం చేయాలంట? ఓరక నిలబడి చూడాలి. ప్రియులారా, భూలోకములో విశ్వాస యాత్రలో మనము కొనసాగుచున్నప్పుడు శ్రమ, శోధన, కష్టం అనేది తలుపు తడతా ఉంటుంది. మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. పాతకాలంలో ఒక భక్తుడు ఒక పాట కట్టాడు. ఐగుప్తు దేశమందున ఆ యోసేపు పాపంబు చేయనందున, ఐగుప్తు దేశమందున ఆ యోసేపు పాపంబు చేయనందున, పట్టి బంధించి రాజు సరసాలో పడవేసి, పట్టి బంధించి రాజు సరసాలో పడవేసి, రాజు కలలో చెప్పలేదా ఆ యోసేపు రాజ్యం మరలా ఎలలేదా? రాజు కలలో చెప్పలేదా ఆ యోసేపు రాజ్యం మరలా ఎలలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిచ్చిన ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పని ఏంటంటే శ్రమ వైపు చూడవద్దు, కష్టం వైపు చూడవద్దు. బైబిల్ అంటుంది, శ్రమలో నీవు కృంగిన ఎడల చాతగాని వాడవవుతావు. శ్రమ అనేది మనల్ని తలుపు తట్టినప్పుడు, మన విశ్వాసమును పోగొట్టుకుంటే చేతగాని వారం అవుతాము. శ్రమ కలిగినప్పుడు ప్రార్థించాలి, శ్రమ కలిగినప్పుడు ధైర్యము తెచ్చుకోవాలి, శ్రమ కలిగినప్పుడు ఓర్పును కలిగి ఉండాలి, శ్రమ కలిగినప్పుడు దేవునితో మాట్లాడటానికి ప్రయత్నము చేయాలి.
శ్రమలో నీవు కృంగి నీ విశ్వాసమును దిగజార్చుకుంటే నీవు విశ్వాసికి బదులు అవిశ్వాసి అవుతావు. ప్రభువు చెప్పిన మాట, శిష్యులు అడిగిన మాట, ఇదిగో మా విశ్వాసమును అభివృద్ధి పొందించమన్నప్పుడు ప్రభువు చెప్పాడు, మీలో ఆవగింజంత విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆవగింతంత విశ్వాసము మీలో ఉంటే మీరు మీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోగలరు. మోషే కూడా అంటున్నాడు, మీరు ఊరగా నిలబడి చూడండి. ఐగుప్తీయులు మిమ్మల్ని తరుముతున్నారా? ఐగుప్తులను మేము చంపాలని చూస్తున్నారా? భయపడే బదులు నిలబడి చూడండి. యుద్ధము మీరు కాదు, మీ పక్షమున దేవుడు యుద్ధము చెయ్యను. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యము వినుచున్న మన పక్షమున దేవుడు నిలిచి ఉండును గాక. మనకొచ్చే సమస్తమైన శోధనను జయించుటకు తగిన విశ్వాసమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. మన ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చి ప్రతిఫలం అనుగ్రహించును గాక. ఇజ్రాయేలుల పక్షమున ఉన్న దేవుడు మన పక్షమున ఉండును గాక. ఇజ్రాయేలుల వలె కలవరపడకుండా మనము కూడా ధైర్యముతో ఈ భూలోకములో ఉన్న ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగుదుముగాక, సాగుదుముగాక. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాము. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులై వారినందరిని తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువా భయపడవద్దు, జడియవద్దు, నీవు చేయాల్సిన పని చేయి. నువ్వు చేయవలసిన పని, నాకు శ్రమ వచ్చిందని ఇంట్లో కూర్చోవద్దు, నాకు శోధన వచ్చిందని నీ పనిని మానుకోవద్దు. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అంటాడు. ఇంకా ఏమన్నాడు తెలుసా? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేతి పని మరచును అన్నాడు. అంటే శ్రమ వచ్చినప్పుడు మన విశ్వాసానికి పదును పెట్టే బదులు, మన విశ్వాసాన్ని ఇంకా కొంచెము ముందుకు నెట్టే బదులు భయపడి ఇంట్లో ఉంటే మన విశ్వాసములో దిగజారిపోవటమే. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువా భయపడవద్దు, జడియవద్దు, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇజ్రాయేలీయులను ధైర్యపరిచి యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి వెళ్ళండి. హాయి పట్టణాన్ని, హాయిలో ఉన్న ఆ రాజును నేను నీ చేతికి అప్పగిస్తాను. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నజరైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఇప్పుడును ఎల్లప్పుడును మన ప్రభువు అయిన యేసుకు చెందును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పని మన విశ్వాసమునకు పదును పెట్టుట. అపోస్తలులు అడిగిన మాట, మా విశ్వాసమును వృద్ధి పొందించమని
ప్రభువు చెప్పిన మాట, చిన్న విశ్వాసం మీలో ఉంటే ఆ విశ్వాసం మీలో వృద్ధి చెందుతుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టిన ఒక రైతు వెనక తట్టు చూస్తే తన పనిని మరిచిపోయి, తన ఏకాగ్రతను మరిచిపోయి, తను ఎలాగైతే దానిని కోల్పోతున్నాడు. క్రీస్తు కొరకు జీవించు క్రైస్తవుడు అన్నవాడు, క్రీస్తులో జీవించడానికి వచ్చిన క్రైస్తవుడైన వాడు ఆ తొల్లిటి దినాలు మొదట క్రీస్తు దగ్గర ఇది మొదలుకొని సంఘములోను సమాజములోను చక్కగా సాగిపోవటానికి ఒప్పుకుంటున్నా అన్న తీర్మానమును మరొక ప్రార్థన ద్వారాను, విజ్ఞాపన ద్వారాను, బైబిల్ చదువుట యందును మన పనిని మనము చేయొచ్చు. మన విశ్వాసమును కొనసాగించుకోవటానికి ప్రయత్నము చేద్దాం. మన ప్రభువే ప్రతినిత్యం మనల్ని కాపాడి తగిన మనస్సునిచ్చి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. తలలు వంచండి, మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన తండ్రి, మహిమ కలిగిన యేసుక్రీస్తు రాజా, నీ పాదాలకు స్తోత్రములయ్యా. దేవా, నిజముగా శిష్యులు అడిగినటువంటి మాట, ఓ దేవా మా విశ్వాసమును వృద్ధి పొందించమన్నప్పుడు ఆవగింజంత విశ్వాసము కావాలన్నా. నిజముగా ఇజ్రాయేలులు భయపడినప్పుడు మోషే ధైర్యపరిచాడు నాయన. నేడు చూసిన వారు తర్వాత మీరు చూడరు. యుద్ధము మీరు చేయటము లేదు, మీ పక్షమున దేవుడు యుద్ధము చేస్తాడు. మీరు చేయవలసిన పని ఊరక నిలుచుండమని. దేవా, నీకు స్తోత్రమయ్యా. దేవా, ఇదిగో తండ్రి యెహోషువ అంటున్నావు, యెహోషువ భయపడవద్దు, దిగులు పడవద్దు. ఇదిగో నీవు చేయవలసిన పని ప్రజలను ఆయత్తపరిచి యుద్ధానికి సిద్ధమవు. ఆ రాజును, ఆ సైన్యమును, ఆ పట్టణమును, ఆ జనాన్ని నీ చేతికి అప్పగిస్తానన్నావు. దేవా, విశ్వాసులమైనప్పటి నుండి ఇప్పటి వరకు, ఓ దేవా, నీ ప్రియబిడ్డలమైన మేము నాయన ఈ దినమును నిజముగా నీ సన్నిధానములో ఒప్పుకుంటున్నాము. మా విశ్వాసములో ఎక్కడైనా లోపం ఉంటే, మా విశ్వాసము వృద్ధి చెందకపోతే, మా విశ్వాసముల అభివృద్ధి లేకపోతే మమ్మల్ని దర్శించు నాయన, మమ్మల్ని మన్నించు నాయన. ఈ దినము నుండి మా విశ్వాసమును వృద్ధి పొందించుకొనుటకు తగినటువంటి విశ్వాసమును దయచేనాయన, తగినటువంటి ప్రార్థనాత్మను దయచేనాయన, తగినటువంటి నాయన వాక్యమును ధ్యానించే స్థితిని మాకు దయచేనాయన. దుష్టుడైన అపవాది మాలో దొంగిలించిన ప్రతి దానిని నాయన తిరిగి మేము పొందుకొని ప్రభువా మొదటి స్థితిలోనికి మేము రావటానికి నీ కృప దయచేయి. మొదటి స్థితిలోనైనా ముందుకు సాగటానికి కృప దయచేయనైనా. మొదటి ప్రేమను నాయన, మొదటి పట్టుదలను నాయన, మొదటి స్థితిని నాయన మేము పొందుకునే కృప చూపమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ సమయంలో దేవా, ఈ వాక్యము విన్న నీ ప్రియబిడ్డలు, విశ్వసించుతున్న నీ ప్రియబిడ్డలు ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరు కోల్పోయిన దాన్ని పొందుకొని నీ రాకడకు సిద్ధపడగలిగిన కృపను మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె అందరము చూద్దాం. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, ప్రభు శిలువ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము, అపజయమును కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.